హిట్లర్ హీటు విమర్శలు యమఘాటు. తెలంగాణ రాజకీయాలను హిట్లర్ షేక్ చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటుకు హిట్లర్ ఆదర్శమన్న సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు హాట్ కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ నేతలు ఘాటు రిప్లై ఇచ్చారు. మా పాలనను హిట్లర్ అంటారా, మీ పాలనే హిట్లర్ను తలపించిందంటూ కౌంటర్ ఇచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ ఈ పేరు తెలంగాణ రాజకీయాలను హడలుగొడుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. హిట్లర్ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శం కాబట్టి తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక హంతక ముఠా లాంటిదన్నారు. రేవంత్ రెడ్డిది నిరంకుశ ఫాసిస్టు మనస్తత్వమని దేశమంతా తెలిసిపోయిందన్నారు కేటీఆర్. కోట్ల మందిని ఊచుకోత కోసిన క్రూరుడు హిట్లర్ రేవంత్ కు రోల్ మోడలా అని ప్రశ్నించారు కేటీఆర్. హిట్లర్ లాగానే రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారన్నారు. హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడి హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పట్టది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. మాట్లాడితే కేసులు పెట్టే రేవంత్ సర్కార్ హిట్లర్ విగ్రహం పెడుతుందేమో అన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. అసలు ఇవాళ ఈ హిట్లర్ అన్న దానికి హిట్లర్ స్ఫూర్తి రేపు ఇట్లనే వదిలేస్తే రేపు హిట్లర్ కోసం విగ్రహం కూడా కడతారు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ పాలనలో హిట్లర్లా ప్రగతి భవన్ బంకర్లను నిర్మించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ బంకర్లు తొలగించామన్నారు. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంబేద్కర్ గాంధీజీల గురించి మాట్లాడుతున్నారు. అది పెద్ద శతాబ్దం జోకు. 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవను సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. ఏదైనా పట్టుదలతో సాధించేవాడు హిట్లర్ అని సీఎం రేవంత్ ఉద్దేశమన్నారు శ్రీధర్ బాబు. నాజీ హిట్లర్ వేరు, జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాన్ని నాజీ, ఒక టొటాలియన్ స్టేట్గా, డిక్టేటెడ్ అని చెప్పటం అనేది సరికాదు. హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినారు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము. విపక్షాలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా విమర్శించడం తగదన్నారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు హిట్లర్ ని సమర్థించిండని, హిట్లర్తో పోల్చుకుండని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్తో పోల్చుకునేటువంటి ఆలోచన లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేసినా ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలి, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో కోడిగుడ్డు మీద ఎంటికలు వీకే విధంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీది హిట్లర్ మెంటాలిటీ అన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అటువంటి హిట్లర్ ఇష్టమైనటువంటి ఒక పదం హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపటానికి. అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. Hitler was a dictator.
and Srimati Indira Gandhi was also a dictator, Congress party. మొత్తానికి హిట్లర్ కామెంట్స్ హీట్ ఇప్పట్లో తగ్గేలా లేదు.